శుక్రవారం రోజు యాక్చువల్గా స్వామి దర్శనం మాకు స్వామి అనుగ్రహంలో వచ్చాము. ఎందుకంటే 7 గంటలకు ట్రైన్ ఎక్కాలి, అయినా సరే పొద్దున్న వచ్చి దర్శనం ఇస్తే స్వామి అనుగ్రహించి మాకు దర్శనం కలిగి చేశారు. కనుక ఈ కార్తీక మాసంలో పూజలందరూ భక్తులందరూ ఎంతో శ్రద్ధాశక్తులతో పూజలు చేశారు. మీకు అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు అమ్మవారు ఆయురారోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, సుఖ సంతోషాన్ని ఇవ్వాలని, అందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అన్నారు. సో కార్తీక సోమవారం మన శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. సో ఈ మాసంలో ఆఖరి కార్తీక సోమవారం ఈరోజు జరగబోతుంది. కాబట్టి ఈరోజు పంచరామ క్షేత్రాల్లో ఒకటైన భీమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. సో దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. స్వామిని చూడటానికి 2 కళ్ళు చాలలేదు. చాలా అద్భుతమైనటువంటి దివ్య దర్శనం అని చెప్పొచ్చు ఉదయాన్నే ప్రాతకాలంలో. సో కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం మాకే కాదు, మీ అందరికీ కూడా చూస్తున్న మా ఆర్టీవీ ప్రేక్షకులకి, అలాగే యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి అయ్యవారి అంటే మన భీమేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కార్తీక సోమవార శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మీ జబర్దస్త్ శాంతి కుమార్. ఓం గణపతి కుంభవామహే కవిం కవీనామస్వస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతి సీది సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గద్రుద్రాయ ప్రచేతసే మేడుష్టమాయ తుభ్యసే ఓచే వసంతమం హృదయ సర్వోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే ఉపదేశాయ సర్వాయ శ్రీ మహాదేవాయ తే నమో నమః. ఓం నమః శివాయ. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేయించేసినటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ బాలాత్రిపుర సమేత కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం ఈ యొక్క కార్తీక మాసం 30 రోజులు కూడా భక్తుల సమయంతో కోలాహలంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ గోపూజతో ప్రారంభమవుతుంది. తరువాత స్వామివారికి జలాభిషేకం మొదటి పూజ ప్రారంభమవుతుంది. అనంతరం స్వామివారికి మధ్యాహ్నం 1 దాకా కూడా అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం ప్రదోషకాల సమయంలో కూడా స్వామివారికి పూజ అర్చన జరుగుతుంది, విరాజన పుష్పాలు జరుగుతాయి. ఈ యొక్క 30 రోజుల్లో కూడా భక్తులచే లక్షపతి పూజ జరుగుతుంది. ప్రతిరోజు కూడా 1 లక్షపతి కార్యక్రమం స్వామివారికి నిర్వహిస్తుంది. యోగక్షేత్రమైనది ఈ యోగలింగేశ్వరుడు దర్శనానికి దేశం నలుమూలల నుంచి, రాష్ట్రాల నలుమూల నుంచి కూడా ఎంతో మంది, వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పంచారామ 5 ఆరామాలలో మిగతా 4 ఆరామాలను ద్రాక్షారం, పాలకొల్లు, భీమవరం, అమరావతి ఈ క్షేత్రాలను భోగలింగాలుగా చెబుతారు. ఈ ఒక్కటి మాత్రం యోగం ఉంటే కానీ స్వామివారికి దర్శనం యోగలింగేశ్వరుడు ఉంటారు అని అంటూ ఉంటారు. శివలింగం కింద భాగం షట్కోణంలో ఉంటుంది, చతురస్రంగా. పైకి వచ్చేసరికి గుండ్రని ఆకృతిలో ఉంటుంది. ఈ యొక్క స్వామివారిని కుమారస్వామివారికి దర్శించారు కాబట్టి కుమారరామ భీమేశ్వర స్వామిని చెబుతుంటారు. అదేవిధంగా దేవస్థానం పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యార్థం ఎన్నో వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్తీక మాసంలో 4వ సోమవారం, ఆఖరి సోమవారం కావడంతో మామూలు భక్తజన సందర్భంతో మిగిలిపోయింది ఆలయం అంతా కూడా. శివోహం అంటూ భక్తజనులందరూ కూడా ఉదయం స్వామివారి యొక్క మన కోనేరులో స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళుతున్నారు. ఈ యోగక్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకుని భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.